ట్రివియల్ ఇంజరీ పిల్లలలో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ట్రివియల్ ఇంజరీస్ తోటి అవడం అనుకోండి, లేదా చాలా టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ ఉంటాయి. మనకు దాదాపుగా 20 టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ ఉంటాయి. చిన్నప్పుడు సెప్టిక్ ఆథరైటిస్ ఉంటుంది, అలా ఆ తర్వాత జోనల్ ఆథరైటిస్ ఉంటుంది, రొమటైడ్ ఆథరైటిస్ ఉంటుంది, సోరియాటిక్ ఆథరైటిస్ ఉంటుంది. ఇలా మనకు సెప్టిక్ ఆథరైటిస్, ట్యూబర్కులోసిస్ ఆథరైటిస్, డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్, నాన్ రుమటాయిడ్ ఆథరైటిస్, నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఇట్లాంటి ఎన్నో ఒక 20 రకాల ఆథరైటిస్ వలన కూడా మనకు ఆ పొరలు ఏవైతే కార్టిలేజ్ కానీ లేకపోతే మెనిస్కై కానీ డ్యామేజ్ అవటం వలన గట్టి ఎముకలు ఎక్స్పోజ్ అయ్యి ఆ యొక్క ఫ్రిక్షన్ వలన మోకాలు వంకరపోవడం. అంటే దీనికి కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1 అంటే మనం అరౌండ్ 20 to 25% ఆఫ్ ప్యాచీ లీజన్స్ ఆన్ ద కార్టిలేజ్. ఓకే. సో బోన్ ఎండ్స్కి మనకు ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్గా రావడం, దాన్ని మనం స్టేజ్ 1గా అనుకుంటాం. అదొక 25% డ్యామేజ్. స్టేజ్ 1లో ఏముంటుంది? యూజువల్గా వ్యక్తి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ తర్వాత గ్రాడ్యువల్గా స్వెల్లింగ్ మొదలవుతుంది. స్వెల్లింగ్ మొదలైన తర్వాత గ్రాడ్యువల్గా స్టిఫ్నెస్, అంటే మూమెంట్ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో ఇలా మనకు 3 సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడతాయి. స్టేజ్